హాయ్ వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. సో ఈరోజు ప్రోమో 1 అయితే వచ్చేసింది. అందులో మనకి మానస్ అండ్ ప్రియాంక ఇద్దరైతే కనుక రావడం జరిగింది. చాలా సూపర్గా ఉన్నారు. చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నారు. బట్ అవి ఏందో అంత ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ అయితే చేసినారు. మొన్ననేమో నామినేషన్ అప్పుడు ఆ బయట వాళ్ళని తీసుకొని వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. సో దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. అది కూడా సగం ఫెయిర్ సగం అన్ఫెయిర్ అలానే నడిచింది. అది కూడా అంత కరెక్ట్గా అయితే ఏం లేదు. బట్ గేమ్స్ ఆడడానికి కూడా బయటి వాళ్ళని తీసుకొని వచ్చి మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో. సో ఆల్రెడీ అదే గేమ్ను బిగ్ బాస్లో ఉన్న వాళ్ళే బిగ్ బాస్ ఆదేశాల మేరకు చేస్తే కనుక చాలా హ్యాపీగానే ఉంటుంది. మరి మానస్ను ప్రియాంకను అండ్ తీసుకొని వచ్చి వాళ్ళకి మరీ డబ్బులు ఇచ్చి వాళ్ళ వల్ల ఏదో రేటింగ్ వస్తుందని చెప్పేసి అనుకోవడం అయితే కనుక నేనైతే అంటే భావించలేదు. అంటే నాకైతే ఇష్టం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే గౌతమ్ అండ్ ఆల్ గౌతమ్ వన్ సైడ్, మిగతా వాళ్ళందరూ కూడా అదర్ సైడ్ ఉండి ఒక్క సౌండ్ చేస్తే రేటింగ్ అన్నది అలా 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 వచ్చేసేస్తుంది అంతే. నామినేషన్ అప్పుడు చూస్తే మనోడు పంచ కట్టుకొని అట్లా వదిలేసుకొని అలా వెనక చేతులు పెట్టుకొని అలా నిలబడి డిఫైన్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇలా పెట్టి గడ్డ మీద చేపెట్టి ఇట్లా బీక్తా ఉంటాడు. ఎదుటోడు ఏం బీక్తాడు నన్ను అన్నట్టు బీక్తా ఉంటాడు. అందరు కలిసి ఏకకాలంలో ఒక్కడి మీదికి దండయాత్ర చేసినా కూడా చెల్లించకుండా నువ్వేం బిక్తావురా రే అన్నట్టు ఉంటాడు గౌతమ్. అలాంటిది ఒక్క సీన్ పెట్టినా కూడా ఆ రేటింగ్ అన్నది భయంకరంగా వచ్చేసేస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఆ ప్రోమోలో చూపించినట్లు ప్రియాంక అండ్ మానస్ను ఎందుకు తీసుకొచ్చినారో ఏమో ఎవరికైతే అర్థమే అవ్వట్లేదు. మరి ఇది ఎన్ని రోజుల కింద జరిగిందో. ఎందుకంటే నిన్ననే మనం సోషల్ మీడియా మొత్తం తీసుకున్నాం. ప్రియాంక అరెస్ట్ అయింది తిరుపతిలో, భక్తుల మధ్యలో ఏదో రీల్ చేసుకుంటూ ఉందని వార్తలు అయితే చాలా సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తూ ఉంది. మరి ఆల్ ఆఫ్ సడన్ మానస్ అండ్ ప్రియాంక బిగ్ బాస్ హౌస్లో పెట్టింది. అండ్ వీళ్ళు ఇచ్చినటువంటి గేమ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునేది ఫజిల్ గేమ్ అయితే ఇచ్చినారు. సో ఎవడైతే ముందు సెట్ చేస్తారో సో వాళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్ లాగా అన్నట్టు ఒకడైతే పెట్టినాడు. సో అక్కడ పెట్టిన దానికి వీళ్ళకున్నటువంటి బ్రెయిన్కి వీళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్కి ఎవడైనా చేయగలుగుతాడు. కానీ అక్కడ ఎవడు చేయలేకపోయినాడు పాపం. బిగ్ బాస్కి చిరెత్తుకొచ్చింది. ఎవరైతే మధ్యలో 5 నుంచి మధ్యలో ఒక్కటి కరెక్ట్గా పెడతారో నెక్స్ట్ టైం ఆర్డర్ చేయమన్నాడు. సో దాని ముందే ఫస్ట్ నవీల్ కొట్టినట్టు ఎగురుతున్నట్టు నేనే పెట్టేసినాను డిచ్చక్క 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 అని ఎగురుతాడు. మానస్ వచ్చేసి మొత్తం కౌంట్ చేసి ఇది రాంగ్, తర్వాత పృథ్వీ యు ఆర్ ఆల్సో రాంగ్, తర్వాత ఇంకొకరు అందరు రాంగ్ అయింది. సో నెక్స్ట్ టైం వచ్చేసి అవినాష్కి పర్ఫెక్ట్గా పెట్టినట్టున్నాడు. బట్ ఇక్కడనే పెద్ద ట్విస్ట్ అయితే ఒకటైతే ఇచ్చినాడు మన నబీల్ ఆఫ్రిది. సో ఏమన్నా తేజ హెల్ప్ చేయడం వల్లనే మీరు అది కరెక్ట్గా పెట్టినారా అన్నటువంటిది అయితే కనుక ఒక అలిగేషన్ అయితే వేసినాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్, ఈవెన్ మనం కూడా షాకే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హాట్ మూమెంట్లో ఏ ఒక రాంగ్ వర్డ్ కంటెస్టెన్స్ నుంచి వచ్చినా కూడా వాళ్ళ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అయిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇదే జోకులు ఇదే ఫస్ట్లో వేస్తే కనుక అదొక స్ట్రాటజీ, అంటే ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక స్ట్రాటజీ లాగా ఉంటుంది. కానీ ఈ టైంలో ఇప్పుడు లేనిపోనిది అంటే నబిల్ అక్కడ అవునో కాదో తెలియకుండా ఒక డౌట్ తోటి అట్లా ఒక రాయి వేయడం, అది తగలకపోవడం, ఇవన్నీ వెరసి ఎట్లా అవుతుంది అంటే బ్యాడ్ అయిపోతుంది తనకి. సో తనకి బ్యాడ్ అయిపోయినప్పుడు కమింగ్ ఇప్పటికే మొత్తం మారిపోయింది. విష్ణుప్రియ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరే టైటిల్ రేస్లోకి వచ్చేసినారు. ఫస్ట్ 3rd వీక్ నుంచి 5th 6th 7th వీక్ వరకు కూడా
నబిల్కి హోప్ ఉండే. ఈ మధ్యలో గొడవ పడము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడము, అనవసరంగా అని గట్టి గట్టి అరవడము, వెరసి నబీలు 4th ప్లేస్కో 5th ప్లేస్కో పడిపోయినాడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటికి కూడా ఇంకా అలాంటి జోకులు వేస్తూ ఉంటే, అలాంటి ఎలిగేషన్ చేస్తూ ఉంటే, అవునో కాదో అని ఒక డౌట్లో పెడతా ఉంటే కనుక ఆటోమేటిక్గా నాకు తెలిసి ఎక్కడికో పడిపోతాడు నబీల్. గౌతమ్ రోజు రోజుకు ఇట్లా పుంజుకుంటూ టైటిల్ లిస్ట్లోకి దగ్గరికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడని అనుకోవచ్చు. సో గైస్, అది ఈరోజు ప్రోమో 1కి ఉన్నటువంటి రివ్యూ. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.